దయ్యం అని విన్నాం, కొరిమి దయ్యం, రాక్షసులు అంటే ఎవరంటే ఈ ఇంజనీరింగ్ యాజమాన్యాలే. ఈ కాలేజీలలో లక్షల ఫీజులు ఉన్నటువంటి యాజమాన్యాలు మొత్తము రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు అన్నట్టు చెప్పాలి. వాళ్లకు చదువు ప్రమాణంతో అవసరం లేదు. మేము ఇంజనీరింగ్ కాలేజీ పెట్టినాం కాబట్టి అప్పుడు కాలేజీలు పెట్టినాం, గాలికి కలిసి వచ్చింది, ఇక దాన్ని ఇప్పుడు మేము రక్తం తాగుతాము. వాళ్ళకు ఒక్కని కూడా ఒక అందులో ఉన్నటువంటి ఒక 10 మంది విద్యార్థుల బాగు కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఏమైనా సేవ చేద్దాం అన్నటువంటి దృక్పథం కాదు. ఒక కఠినమైనటువంటి హృదయం కలిగి ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ కాలేజీలు అందులో పనిచేసేటువంటి వసూలు చేసేటువంటి రౌడీల బ్యాచ్, బౌన్సర్ల బ్యాచ్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సగానికి సగం మంది అహంకారులు, బలిసి కొవ్వెక్కి కొట్టుకుంటున్న వాళ్ళు మాత్రమే అడ్మినిస్ట్రేషన్ లో ఉంటారు. వాళ్ళకి మాటలు కానీ మర్యాద కానీ తెలియదు. ఇలాంటి వ్యవస్థతోని పెద్ద ఎత్తున ఒక భయాందోళనకరమైన పరిస్థితి లోపల ఇలా ఎడ్యుకేషన్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం నడుస్తూ ఉంది. కాబట్టి వీరందరికీ ఈ ముఖ్యమంత్రి మాత్రమే తగిన గుణపాఠం చెప్పగలడు అన్నటువంటి నమ్మకంతో ఈ వీడియో చేస్తా ఉన్నా. విద్యా ప్రమాణంలో చాలా రకాలుగా క్రీడలు లేవు, మైదానం చూపిస్తారు ఎన్నో క్రీడా స్థలాలు లేవు, విద్యార్థులకు కావాల్సినటువంటి ఏవి లేకుండా ఇలా వీళ్ళు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడం వల్ల, వాళ్ళని క్లాసులు అలౌ చేయకపోవడం వల్ల, హాల్ టికెట్లు ఇవ్వకపోవడం వల్ల, పిల్లల ఇజ్జత్ చేయడం వల్ల ఇలా ఇంజనీరింగ్ కాలేజీలో పెద్ద ఎత్తున శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో పిల్లలు ఆ భరించలేక గంజాయిలకు, వేదానికి, మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నటువంటి పరిస్థితి. నేను ఏమంటున్నానంటే 100కి 5% బాగుపడతారు ఈ కాలేజీలో చదివిన వాళ్ళంతా. ఇంజనీర్ 10% కానీ ఎక్కువ ఉండదు. మిగతా మొత్తం వాళ్ళు వీళ్ళ బాధలు భరించలేకనే ఆగమైపోతా ఉంటారు. అందులో పనిచేసిన లెక్చరర్ల పరిస్థితి కూడా అంతే సంగతి. ఈ ఘోరాన్ని మీరు తప్పియాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా.